33% బీర్ల ధరలు పెంచాలన్న యునైటెడ్ బేవరేజెస్ కంపెనీ ఒత్తిడికి తలొగ్గేదే లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీల నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలన్నారు. ఎంపిక విధానం పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే టీజీబీసీఎల్కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్ బీర్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని అప్రమత్తం చేశారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్స్ తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం 4 రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. కంపెనీలు బ్రాండ్ పేర్లతో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, కంపెనీ నాణ్యతా ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. పొరుగున ఉన్న రాష్ట్రాలలో బీర్ల ధరలను పరిశీలించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గత ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు ఇప్పటికప్పుడు బిల్లు చెల్లిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.